ప్రతి మెసేజ్ ఏ మెసేజ్ అన్నా కానీ మోస్ట్లీ మనకి ఇచ్చేది ఏంటంటే ఆనందములతో సంతోషములతో నింపును, నూరంతల ఆశీర్వాదం కలుగజేయును, ఇలాంటి మాటలే మనకు వినిపిస్తూ ఉంటాయి. అంతే కదా. బైబిల్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం వాగ్దానాలు తీసుకున్నా కానీ, మనకి రోజు వచ్చే వాగ్దానాలు అయినా కానీ, ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, ఆనందంతో ఉండమనే బైబిల్ చెప్పింది, ఆనందించమనే చెప్పింది బైబిల్. ఇంతకుమించి మనకేం తెలియదు. సో కానీ బైబిల్ మనకి ఏం చెప్పింది అని అంటే చూడండి ఒకసారి. అంటే దేవుడు ఆనందానికే కర్త, సంతోషానికేనా? ఎక్కడుంటే నవ్వే కానీ ఏడుపు ఉండదా? దేని గురించి ఏడవాలి? దేని గురించి అసలు మనం బ్రతకాలి అసలుకి అన్నట్టు దేవుడు చెప్తున్నాడు వినండి. అంటే మనం బ్రతికేది ఎప్పుడు ఆనందం కోసం, సంతోషం కాదు. ఇయే కాదు జీవితం అంటే ఇక్కడ ఆనందమైన సంతోషమైన దేని గురించి? ఆశీర్వాదం వచ్చినా, ఏం వచ్చినా, ఆస్తికర్తలుగా చేసిన అంటే ఈ మాటలన్నీ కూడా ఏం చేసేసారంటే భౌతికంగా తీసేసుకుంటున్నారు. అంటే క్రైస్తవ్యం కంప్లీట్గా ఏమైపోయిందంటే భౌతికంగా, క్రైస్తవం అనేది ఆత్మీయం, శరీరానికి విరుద్ధం ఆత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు, శరీరాన్ని రక్షించడానికి కాదు. ఈ బోధ అనేది కన్వర్ట్ అయిపోయి కల్ట్ అయిపోయింది. ఏంటి? ఎక్కడ ఏదన్నా సమస్య ఉంటే సంతోషం, బాధ ఉంటే ఆ బాధలో నుంచి విడుదల, దాని గురించే కానీ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ ఏ ప్రార్థనలు అయినా కానీ మోస్ట్లీ ఏ లోకంలో వచ్చే బాధల గురించి, సమస్యల గురించి, ఈ లోకంలో నువ్వు ఏడిస్తే సంతోషించడం గురించి. కానీ బైబిల్ ఏమంటుందంటే స్పష్టంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటుందంటే 9వ వచనం, 9వ వచనం కన్నా 8వ వచనం నుంచి చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపులారా దేవుని యొద్దకు రండి. పాపులు ఎవరు? నీతిమంతులు లేడు, ఒక్కడను లేడు. అంటే లోకమంతా పాపులైనప్పుడు, లోకమంతా పాపంతో నిండినప్పుడు దేవుడు పిలుస్తుంది ఎవరిని? నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన యొద్దకు పిలుస్తున్నాడు. పాపులారా నా యొద్దకు రండి అంటే ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. అంటే నువ్వెవరు? ఒక విశ్వాసవా? నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఒక పాస్టర్వా? నిన్ను పిలుస్తున్నాడు. అంటే ఇంకేదైనా ఒక డెసిగ్నేషన్ ఉన్నవాడివా? నిన్ను పిలుస్తున్నాడు. పాపులారా అని పిలుస్తాడు. పాపులు ఎవరు? మన అందరం పాపులమే. ఎందుకని? బైబిల్ ఆధారంగా నీతిమంతుడు ఒక్కడో లేడు. పాపులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. మీ చేతులన్నీ కూడా పాపంతో నిండిపోయిన చేతులు, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఎక్కడున్నాయండి ఈ మాటలు? అసలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ వినిపిస్తున్నాయి? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అసలు ఏడువుడి అని చెప్పే వాళ్ళని చూసాం. ఏడువుడి అనేది అసలు ఏంటి? అసలు దేని కొరకు ఏడవమంటున్నాడు? ఈ రోజు ఎందుకని వినిపించట్లేదు? కంప్లీట్గా ఎగైనెస్ట్ ఎందుకు అయిపోయింది బోధ అనేది? మనుషులు కూడా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మనం వ్యాకులు పడుడి, చింతించుడి, ఏడుగుడి అని బైబిల్ చెప్తుంటే నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నావా? అసలు ఏడిచేవాడిగా నువ్వున్నా కానీ ఏడవకుండా వీళ్ళు చేసేస్తున్నారు. ఈ రోజున్న బోధకులు చేసేస్తున్నారు, ఈ రోజున్న క్రైస్తవం చేసేస్తుంది. అంటే నిన్ను ఏడ్చేవాడిగా కూడా ఉండనివ్వట్లేదు. ఏం చెప్తున్నారు? ఆనందముగా చేయను, ఆస్తికర్తలుగా చేయను, సంతోషం వచ్చును. అంటే నీకు ఏదైనా బాధ వచ్చిందంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నీలో ఏదో లోపం ఉన్నట్టు, ఏదో తప్పు చేస్తున్నావు. నువ్వు ఏడిచేవంటే నువ్వు ఏడుతావేంటి? ఏడిచేవాడికి ఉండకూడదు. మనం యేసుప్రభులు ఉన్నామంటే మనకు అదొక ఆశీర్వాదం వచ్చేస్తుంది. మనం ఏడవకూడదు, సంతోషించాలి. ఏడువుడి. దేని కొరకు ఏడవాలి? దేని కొరకు వ్యాకులు పడాలి? తర్వాత చూస్తే మీ నవ్వు దుఃఖమునకు, దేనికంట? మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. నవ్వు దుఃఖానికి మార్చాలంట, నవ్వు ఏడవడానికి మార్చాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? క్రైస్తవుల్ని పిలుస్తా, విశ్వాసుల్ని పిలుస్తా యాకోబు గారు చెప్తున్నారు. అంటే ఈ రోజు మనల్ని పిలుస్తా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే బైబిల్ ద్వారా మీ నవ్వు దుఃఖమునకు మార్చుకొనుడి అని అంటున్నాడు. నువ్వు నవ్వేవాడిగా ఉన్నావా? నవ్వడం కాదు, ఏడు. దేని గురించి ఏడవాలి? ఎవరిని పిలిచారు? పాపులారా అంటే నీ పాపాన్ని బట్టి ఏడవాలి. దేని గురించి ఏడవాలో చెప్తాను. మీ ఆనందము చింతకును. సంతోషంగా ఉన్నారా? సంతోషాన్ని బాధగా మార్చుకోండి. దేని గురించి బాధపడాలి? దేని గురించి ఏడవాలి? నువ్వు ఏడ్చేవాడిగా ఉన్నావు, నువ్వు బాధపడేవాడిగా ఉన్నావు అంటే నీకు ఏదొస్తుంది? కష్టంలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు. నీకు ఆ ఇబ్బంది ఏంటో తెలియట్లా, ఆ సివియారిటీ, ఆ పెయిన్ ఏంటో నీకు తెలియకుండా ఆనందంతో గంతులేస్తున్నావు. కానీ
నీవు చేయాల్సింది ఏంటి అని అంటే ఏడవాలి, బాధపడాలి. ఎందుకు బాధపడాలి, ఎందుకు ఏడవాలి అని అంటే నీలో ఉన్న ఏదో కష్టం అనేది ఉంది నీకు, ఏదో ఒక బాధ అనేది వస్తుంది, ఏదో సంథింగ్ ఒక ప్రాబ్లంలోకి నువ్వు వెళ్తున్నావు, కానీ అది తెలియట్లేదు, అది గుర్తెరగట్లేదు. ఆ ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు బాధపడాలనే మినిమం సెన్స్ అనేది లేకుండా ఈ లోకం అంతా నిన్ను కమ్మేసింది అనమాట. అసలు కమ్మేసింది అనడానికి ఏంటంటే లోకం అంతా నిన్ను మాయ చేస్తుంది. దేవుడు చెప్పిన ఆ జీవితం అనేది కనిపించకుండా, ఆ జీవితంలోకి నిన్ను వెళ్ళకుండా, ఆ వైపుకి వెళ్లకుండా లోకం నిన్ను అడ్డుగా ఆపేసింది. లోకం అంటే ఇంకేదో కాదు, ఈ రోజున్న క్రైస్తవ్యమే. అంటే నేను ప్రతిసారి చెప్పే మాట ఏంటి అని అంటే, ఈ రోజున్న క్రైస్తవ్యంలోకి ఏమైపోయిందంటే, క్రైస్తవ్యంలోకి ఏమొచ్చేసింది అంటే లోకం వచ్చేసేసింది. సత్యాన్ని మరుగు చేసి అసత్యం ఏలుబడి చేసేస్తుంది. సత్యాన్ని మరుగు చేసేసింది. సత్యాన్ని కనిపించనివ్వట్లేదు, వినిపించనివ్వట్లేదు. సత్యం చూడాలన్నా చూడలేకపోతున్నాం, వినాలన్నా వినిపించలేకపోతున్నాం. సో ఏమైపోయింది అని అంటే, అసత్యం అని ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఏడవాలో తెలియని పరిస్థితిలో, ఎందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. దేవుడు ఏం చేస్తున్నాడు, పాపులారా రండి, వచ్చి మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఏం శుభ్రం చేసుకోవాలో తెలియదు మనకి, ఎక్కడ శుభ్రం చేసుకోలేదు, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి అనండి. ఏం పరిశుద్ధపరచుకోవాలి, నా హృదయంలో పరిశుద్ధపరచుకోవాలంటే నీ హృదయం ఏదో అపవిత్రతతో నిండిపోయిందనంటేనే కదా పరిశుద్ధపరచుకోవాలనేది. నీ హృదయంలో ఏం అపరిశుద్ధత ఉంది, ఏం తప్పు ఉంది నీ హృదయంలో, తెలియట్లా, చెప్పట్లా. దాని నిమిత్తం నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకునే నిమిత్తం నువ్వేం చేయమన్నా, వ్యాకుల పడుడి, చింతపడుడి, ఏడుగుడి అని అంటున్నారు. దేని గురించి, నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటాకి. నీ హృదయంలో అంతా అపరిశుద్ధత అనేది ఉన్నప్పుడు ఆ అపరిశుద్ధతను తీసేయడానికి నువ్వేం చేయాలి, చింతించాలి. ప్రభువా, ఈ అపరిశుద్ధతలోనే ఉండి, ఈ అపవిత్రత నాలోనే ఉండి నేను ఇలాగే చచ్చిపోతే నా జీవితం ఏంటి. ఈ రోజు కూడా వచ్చేసింది మరణం, చావు లేకుండా లేదు. ఎందుకు, దీంట్లో కూడా ఉంటాడంట, ఇదే అధ్యాయంలో అంటాడు కదా దేవుడు. చూడండి అసలు ఎందుకు మనం చింతించాలి, ఎందుకు ఏడవాలి అని అంటే, ఎందుకు పాపాన్ని కడుక్కోవాలంటే మీ కింద చెప్తున్నాడు చూడండి, 14వ వచనం, రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. రేపేమి సంభవించిద్దో నీకు తెలియదంట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మళ్ళీ మరణం గురించి చెప్తున్నాడు. అంటే ఆయన ఎక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళినా కానీ చివరకు ముగించేది ఏంటంటే నీ చావు దగ్గరికే. ఎందుకని చావు దగ్గరికి వచ్చి ముగిస్తున్నాడు, నీ జీవితం అనేది మొదలయ్యేది చావు తర్వాత కాబట్టి. నీ జీవం ఏ పాటిది, రేపేమి సంభవించను నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది. అంటే నువ్వు ఎన్నెన్నో కలలు కంటావు, ఎన్నెన్నో ఊహించుకుంటా ఉంటావు, కానీ నీ జీవం ఏ పాటిది. ఆఫ్టర్ ఆల్ నువ్వు దేనికి చింతించాలి, దేనికి బాధపడాలి, దేని గురించి నువ్వు సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోవాలి, ఆనందాన్ని చింతగా మార్చుకోవాలి. దేని గురించి అనంటే, రేపొద్దున నీకేం జరిగిద్దో తెలియదు, నీ జీవం ఏ పాటిది. ఆఫ్టర్ ఆల్ నీ జీవితం రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. అంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారైతే ఏడవాలా, చచ్చిపోతామనంటే ఏడవాలా, ఎందుకు చచ్చిపోతాం అని అంటే పైన ఏమంటున్నాడు, నేడైనను రేపైన ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వారలారా. ఎక్కడికో లేదో ఉద్యోగం చేసి వ్యాపారం చేసి నేను డబ్బు సంపాదిద్దామని అనుకుంటున్నావా, అయితే ఆగు, ఒక్క నిమిషం ఆగు, రేపేమి సంభవించిద్దో నీకు తెలియదు. కాబట్టి ఒక్క నిమిషం ఆగి నువ్వేం చేస్తావంటే నీ మనసును పరిశీలించుకో. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. దేని యందు అతిశయపడుతున్నావు, మీ డంబములు. అంటే నువ్వు గర్వించే విషయాలు ఏంటో ఒకసారి ఆలోచించు. దేని గురించి నువ్వు గర్విస్తున్నావు. నాకు ఈ ఆస్తి ఉంది, ఈ జాబ్ ఉంది, నా బిడ్డలు ఇలాంటి వాళ్ళు, నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు, నాకు ఇంత ఉంది, నాకు ఇంత అండబలం ఉంది, ఇంత ధనబలం ఉంది, ఇన్ని బలాలు ఉన్నాయని అతిశయపడుతున్నావా. అది కాదు అతిశయించాల్సింది, నువ్వు గర్వించాల్సింది అది కాదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి నీ జీవితంలో నువ్వేం చేయాలంటే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయువానికి, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి. మేలైనది చేయనెరిగి అంట, మేలేదో తెలుసు, మేలేది నీకు మంచిదేదో తెలుసు, ఏం మంచి జరిగిద్దో, మనం ఏం చేస్తే మంచి జరిగిద్దో నీకు తెలుసు. 2 చాయిస్లు ఉన్నాయి, ఆ 2 చాయిస్లు ఏది కరెక్టో నీకు తెలుసు. కానీ అటు ఇది చేయని వానికంట పాపము కలుగుతుందంట. అంటే నీకు 2 చాయిస్లు కనిపిస్తున్నాయి ప్రతి చోట, మంచి చెడు 2 ఉన్నాయి. మంచి ఏంటో చెడు తెలుసు, ఇది చెయ్యాలని తెలుసు, కానీ ఇది చేయకుండా నువ్వేం చేస్తున్నావు, చెడు చేస్తున్నావు. చెడు చేసినప్పుడు ఏమవుతుంది,
పాపం కలుగుతుందంట. పాపంలో మరణిస్తే పాపంలో జీవించి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు అంటే నరకానికి వెళ్తావు. మేలైనది ఏంటో ఎతుకు. నీ కళ్ళ ముందు ఏదైనా కనిపిస్తున్నప్పుడు మేలైనది ఏంటి, కరెక్ట్ మార్గం ఏంటి, కరెక్ట్ చాయిస్ ఏంటి, అది తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఏం చేస్తావనంటే దేవుని యందు అతిశయపడాలి. ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించడం కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది నీకు మేలు చేయదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీకు మేలు చేయదు. నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నాలో ఉన్న అపరిశుద్ధత ఏంటి, నేను ఎందుకు కడుక్కోవాలి, నా హృదయాన్ని ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి, నాలో మేలైనది ఏదీ లేదు కాబట్టి, నాలో హృదయం అంతా పాపంతో నిండి ఉన్నది కాబట్టి నేను చూడాల్సింది దేని వైపు అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి నేనేం చేయాలంటే ఏడవాలి. ప్రభువా, ఎందుకు ఏడవాలి? నీకేదో ప్రాబ్లం వస్తుంది. దేవుని వైపు చూసినప్పుడు మేలైంది ఏదో తెలుసుకున్నప్పుడు నీకేం వస్తుంది అంటే ఏడుపు వస్తుంది. నవ్వు రాదు. ఎందుకని నవ్వు రాదు? నువ్వు పాపంలో ఉన్నవాడు కాబట్టి, పాపంలోనే నువ్వు పుట్టినవాడు, నేను పుట్టినవాడు కాబట్టి నీకు నవ్వు రాదు. నువ్వు ఎప్పుడు చూసినప్పుడు మేలైనది ఏంటో చూసినప్పుడు, మేలైనది ఏంటి? దేవుని యొక్క రాజ్యం, దేవుడు చూపించిన రాజ్యం, ఆ రాజ్యంలోకి వెళ్ళాలని నువ్వు తలంచినప్పుడు, నాకు మేలైనది దేవుని యొక్క రాజ్యం అని నువ్వు తలంచినప్పుడు నీకేం రాదు? నవ్వు రాదు, ఆనందం రాదు, ఏ క్షణంలోనూ రాదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను దోషిని, నన్ను క్షమించు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అంటే ఇవన్నీ చేసి ఏం చేయమంటున్నాడు? మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అంటే నీ శరీరం కానీ నీ జీవితం అంతా పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటి అంటే, ప్రభువా నాది అపరిశుద్ధమైన హృదయం, నన్ను పరిశుద్ధపరచు అని దేవుణ్ణి చూసి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఏడవాలి. దేని గురించి అంటే, రేపు ఆవిరి లాంటి నా జీవితం, నేను ఏమైపోతానో, రేపు ఏం జరిగిద్దో తెలియదు, నా జీవం ఏ పాటిది, మేలైనది ఏంటో నేను చెయ్యాలి కాబట్టి, మేలైనది నాకు ఈ లోకంలో ఏది లేదు ప్రభువా, నేను అతిశయించేది ఈ లోకంలో ఏది లేదు, నాకు మేలైనది ఏంటి అని అంటే, నా కొరకు నాయన నువ్వు మరణం పొందినంతగా చేసావనంటే కేవలం నా పాపం గురించే, నా పాప రోత జీవితం గురించి చేసావు కాబట్టి దాని గురించి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించు అనేసి నువ్వు ఎక్కడైతే ఆనందంతో గంతులేస్తావు ఆ క్షణంలోనే నువ్వు వచ్చేసేసి నీ హృదయాన్ని తలంచి, నువ్వు చేసిన పాపాన్ని తలంచి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు, నీ యొక్క రాజ్యానికి వారసుడుగా నన్ను మార్చు అని నువ్వు దేవుడి దగ్గర అడగాలి. అలాంటి దాని కొరకు నువ్వేం చేయాలంటే ఏడవాలి. కానీ ఈ రోజున మనం చూసినప్పుడు ఈ బోధ కనిపించట్లేదు. నీ హృదయాన్ని దేవుడి దగ్గరకు తీసుకొచ్చి ఏడువు, ప్రలాపించు, చింతపడు, వ్యాకులు పడు. ఎందుకని ఈ మాటలు వినిపించట్లేదంటే, ఈ మాటలు వింటే నీకు నచ్చదు కాబట్టి. ఇప్పుడు చూస్తావు నా మాట, చూసినప్పుడు ఏం చేస్తావు? యూట్యూబ్ క్యాన్సిల్ చేసేస్తావు, బ్యాక్ వెళ్ళిపోయి తీసేసి వేరే వీడియో పెట్టేస్తావు. ఎందుకని? అమ్మో ఇవన్నీ వినకూడదు మనం, ఈ పద్దాడేంటి, ఈ మాటలు ఏంటి, అసలు ఇదేంటో ఒక రకంగా ఏడవడం అన్నా కానీ, చింతపడడం అన్నా కానీ, మరణం, ఇలాంటి మాటలు వింటే మనకేంటి, అమ్మో మంచిది కాదు, వినకూడదు. మరి ఏం వినాలి? ఆనందపడాలి, సంతోషించాలి, గంతులేయాలి. ఈ మాటలు మనకు కావాలి. ఈ మాటలు కావాలనే వాళ్ళని ఏమన్నాడు? దురద చెవులు అని అన్నాడు. ఈ మాటలు వినే వాళ్ళని ఏమన్నాడు? ఈ మాటలు దేవుడు చెప్పమన్నాడు. ఈ మాటలు చెప్తే మనకు పనికిరాదు కాబట్టి ఏం చేస్తారు? దురద చెవులు గలవారే కామాతృత కోసం రాని అని అంటారు. అంటే ఈ రోజు దురద చెవులు గలవాళ్ళమై మనమైపోయాము. మన చెవులు గోకడానికి ఈ రోజు ప్రసంగికులు గీకుతున్నారు వచ్చి. అంటే నువ్వు వినాల్సిందేంటి? నీ పాపాన్ని కడుక్కో, వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మొర్రపెట్టు, దేవుడి దగ్గరికి వచ్చి ఏడు. దావీదు పాపం చేశాడు, వచ్చి ఏం చేశాడు? ఏడ్చాడు. నువ్వు ఏడ్చేవాడిగా ఉండాలి. ఎందుకనంటే నీలో నీతి ఏమాత్రం లేనప్పుడు, నీ యొక్క పాపానికి పరిహారంగా తన శరీరాన్ని, తన జీవితాన్ని అర్పించి తన ఉచితమైన నీతిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ నీతిని నువ్వు పొందుకోవడానికి నువ్వేం చేయాలంటే ఏడవాలి. కానీ ఈ రోజున క్రైస్తవ్యం కంప్లీట్ గా మారిపోయింది, తారుమారైపోయింది. ఏడవడాలు లేవు, అపశకునం. ఏడిచ్చినా ఇలాంటి ఎన్నగానో అపశకునం. ఎందుకని? దురద చెవులు కావాలి, నాకు ఇది కావాలి, ఇంపుగా ఉండాలి, కళ్ళకు కానీ చెవులకు కానీ అన్నిటికీ ఇంపుగా ఉండాలి. ఆ ఇంపుగా ఉండడం కోసం నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు కోరుకున్న దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? గీకుతున్నారు. వాళ్ళు గీకుతారు, నువ్వు గోకించుకుంటావు. దేవుడు చెప్పాడు, నేను చెప్పట్లేదు. దురద చెవులు, దురదనంటే నీ చెవులు గోకాలని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళకి ఇంపుగా ఉండాలని గోకేలాగా వాళ్ళు చక్కగా చెప్తున్నారు. ఇది దేవుని వాక్యం. ఏ వాక్యం? దేవుడు చెప్తున్నాడు.
ఏం చెప్తున్నాడు? ఏడువు, చింతించు, వ్యాకుల పడు. ఆనందపడుతున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి బాధపడు. నవ్వుతున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి ఏడువు. ఈ లోకంలో ఆనందం ఎంతోసేపు ఉండదు, ఈ లోకంలో నవ్వు ఎంతోసేపు ఉండదు. ఈ లోకంలో నుంచి దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్లేది నీ పశ్చాత్తాపం మాత్రమే, నీ యొక్క పాప క్షమాపణ మాత్రమే, నీ యొక్క మారు మనసు మాత్రమే. ఈ క్షణమే వచ్చి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించు, ప్రభువా నేను పాపిని, నాలో ఏమాత్రము నీతి లేదు, అలాంటి నా కొరకు నీవు శిలువ మీద మరణం పొంది నీ యొక్క నీతి కిరీటాన్ని, ఉచితమైన నీతి నాకు వసగావు కాబట్టి దయతో ఆ నీతి నాకు ప్రసాదించు ప్రభువా, నాకు మరలా పాపంలోకి వెళ్లకుండా నన్ను కాపాడు, రక్షించు అని ఈ క్షణమే మొరపెట్టు. కూర్చో, ఏడువు, ప్రలాపించు, చింతించు, వ్యాకులు పడు. ఇదే దేవుడు చెప్తున్నాడు.